ప్రకృతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ స్టార్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVLive1కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. అలాగే ఈరోజు మన టాపిక్ పేరు ఫ్రీ ద టెంపుల్స్, ద న్యూ డైమెన్షన్. మన భారతదేశంలో చాలా శాతం గుళ్ళు గవర్నమెంట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్లో ఉండడం తెలిసిందే. దానికి వ్యతిరేకంగా ఫ్రీ ద టెంపుల్స్ నినాదం చాలా కాలంగా నడుస్తుంది. ఈరోజు మన చర్చ దాని గురించి. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మానవవాదులైన గెస్ట్ గోవింద్ గారు, ప్రసాద్ గారు ఆస్ట్రేలియా నుండి, అలాగే సైన్స్ పాపులరైజర్ సరతేజ సుమీన గారు హైదరాబాద్ నుండి ఉన్నారండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ సబీహా. అలాగే మనకు కొద్దిసేపట్లో అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు కూడా మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు కాల్లో. సో ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రీ ద టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఆల్మోస్ట్ ఏదో రకంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అరకొరగా నడుస్తున్న నినాదం. కానీ ఇటీవల కాలంలో అంటే 2014 తర్వాత దీనికి చాలా ప్రముఖులు వాటికి క్యాంపెయినింగ్ చేయడం వల్ల ప్రాధాన్యత పెరిగింది. 2017లో టెంపుల్స్ ని ఫ్రీ చేసే బిల్ ని లోక్సభలో సత్పాల్ సింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ బిల్ ఇప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉందండి. రీసెంట్ గా మళ్ళీ జగ్గి వాసుదేవ్ సద్గురు గారు దీనికోసం ఒక ట్విట్టర్ ట్రెండ్ ని మార్చ్ 11 రోజున చేయడం జరిగింది. అండ్ దీనికి ఆయన ప్రత్యేకంగా మాట్లాడేది తమిళనాడు స్టేట్ లోని టెంపుల్స్ ని ఫ్రీ చేయడం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన. అండ్ అలాగే మనకి అతి త్వరలో తమిళనాడు స్టేట్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉండడం ఒక గమనార్హం. అండ్ వీళ్ళందరూ చెప్పే మొదటి ప్రశ్న దీంట్లో ఏంటంటే, ఇండియా అన్నది ఒక లౌకిక దేశం, ఒక సెక్యులర్ కంట్రీ. అలాంటప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో గవర్నమెంట్ కంట్రోల్ ఉండడం ఎంతవరకు కరెక్ట్, దాన్ని తీసేయడమే అన్నిటికన్నా మంచిది అని. అలాగే రెండవ ప్రశ్న, ముస్లిమ్స్ ప్రార్థన స్థలాలు మరియు క్రిస్టియన్ ప్రార్థన స్థలాలు మీద లేని ఈ రెగ్యులేషన్ హిందూ గుళ్ళ ఆర్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద మాత్రమే ఎందుకని. ఇది గవర్నమెంట్ కంట్రోల్ అనేది మనకి అందరికీ తెలిసిందే. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ HRNCE కింద నడుస్తుందండి. సో శరత్ గారు, ఈ ట్విట్టర్ ట్రెండ్ ని మీరు చూసే ఉంటారు. సద్గురు గారు ఒక 100 ట్వీట్స్ నుండి స్టార్ట్ చేసి దాన్ని బాగా పెంచడం, దాని తర్వాత ఇండియా టుడే కాన్క్లేవ్ లో కూడా దీని గురించి మాట్లాడడం, దానికి చాలా మంది ప్రముఖులు కూడా మద్దతు తెలపడం జరిగింది. సో ఈ హిందూ టెంపుల్స్ అన్నవి గవర్నమెంట్ కంట్రోల్లోకి ఎలా వచ్చాయండి? అంటే అంతకుముందు మనకి బ్రిటిష్ రూల్ అండ్ ముఘల్స్ రూల్ ఉన్నప్పుడు అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు రాలేదు, ఎందుకు హిందూ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ప్రతి మనిషికి. సో అది ఎందుకు జరిగిందంటారు? అంటే ముందుగా ఏంటంటేనండి, అంటే ఫస్ట్ థింగ్ మనం గమనించవలసింది ఏంటంటే, ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం ఫ్రీ తమిళనాడు టెంపుల్స్ అని మన జగదీష్ వాసుదేవ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. అది ఈయన ట్విట్టర్లో యాక్చువల్గా హ్యాష్ ట్యాగ్ స్టామ్ ఒకటి, ట్వీట్ స్టామ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కానీ ఈ తమిళనాడు టెంపుల్స్ని తమిళనాడు స్టేట్ ఎండోమెంట్స్ కంట్రోల్ నుంచి తీసేయాలి. అంటే HCR, అదే హిందూ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎండోమెంట్స్. సో దీని నుంచి బయటకు తీసుకురావాలన్న ఒక తరహా వాదన, ఒక రకమైన ఉద్యమం లాంటిది కొన్నాళ్ళ నుంచి జరుగుతుంది. ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇది యాక్టివ్గా వినబడుతుంది, అడపదడప.
ఇది ప్రధానంగా ఏంటంటేనంటే ఇది కొంచెం చాలా ఇది కొంచెం స్ట్రేంజ్ ఉద్యమం ఇది ఇన్ షార్ట్స్. ఎందుకంటే ఇస్తున్న ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఎందుకు ఇది చేయాలని మనకి వినపడుతున్న కారణాలు, అలాగే ఈ అంశం వెనకాలన్న లీగల్ అంశాలు, అలాగే ఈ దీంట్లో ఉన్న సోషల్ అండ్ పొలిటికల్ అంశాలు, అంటే దీంట్లోనే రిలీజియస్ అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి ఈ సోషల్ అంశాల్లోనే. సో ఈ సామాజిక కొంత రాజకీయ అంశాలు ఇప్పుడు అయ్యాయి అవి. అందులో కాకుండా దీంట్లో ఉన్న న్యాయ సంబంధిత విషయాలు ఇవన్నీ కొంత అవును ఇంట్రెస్టింగ్ ఇంటర్ప్లే, ఇది కొంత ఇంట్రెస్టింగ్ మిక్స్ అనమాట. ఐ థింక్ ఏంటంటే దిస్ టాపిక్ అలోన్ డిజర్వ్ సమ్ అన్ప్యాకింగ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇందులోని ఈ కోణాలు కొంచెం మనం అన్ప్యాక్ చేయగలిగితే, కొంత టీజౌట్ చేయగలిగితే, మనకి బై అండ్ లార్జ్ అసలు ముందుకెళ్లే కొద్ది కూడా ప్రభుత్వం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, లేకపోతే ఒక లౌకిక దేశంలో ప్రభుత్వం పాత్ర ఏముండాలి, అట్ ద సేమ్ టైం మతంలో ఉన్న మూఢాచారాలు కానీ, లేకపోతే అణచివేత, సామాజిక అణచివేత ఏదైతే ఉంటుందో మతంలో, అన్ని మతాల్లో ఉన్నవి, వాటిని ప్రభుత్వం అడ్రస్ చేసే తీరు ఎట్లా ఉండాలి అనే వాటి మీద మనకి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నడుస్తుంది. ఒక 60 సంవత్సరాల నుంచి ఎండోమెంట్స్ చేస్తుంది కాబట్టి, అవునండి దేవాలయాలు రన్ చేస్తుంది కాబట్టి, మీరు టెంపుల్స్ ని మనకు కొంత, నాకు తెలిసి కొంత అన్పాక్ అవగలుగుతాం. అంటే సిద్ధాంత పరంగాను లేకపోతే ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం మాట్లాడిన దానికి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది నాకు తెలిసి డివైడ్ చేసుకోవడానికి కొంత ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మొదటగా మీరు అండి, ఇప్పుడు ఇది కరెక్ట్ గా చెప్పారండి. అన్పాకింగ్ అనేది నిజంగానే అవసరం. ఎందుకంటే ఇది ఎంతవరకు మనకు ఒక సెంటిమెంట్ గాను, ఒక ఫీలింగ్ తోను నడుస్తుంది, కానీ నిజంగా అందులో ఎంతవరకు నిజం ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవడం కరెక్ట్. అవును, చెప్పండి. అవునండి. ఎందుకంటే ఈ సెంటిమెంట్ అన్న వర్డ్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు దాదాపు 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత నుంచి మనకి ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలని కదా. అంటే ప్రభుత్వం ఓన్డ్, గవర్నమెంట్ ఓన్డ్ వాటి, అంటే అవి అసెట్స్ తగ్గట్టు పర్ఫామ్ చేయట్లేదనో, లేకపోతే ప్రాఫిట్స్ లేవనో, ఇలా రకరకాల కారణాలు, అంటే బిజినెస్ రీజన్స్ కొద్దీ కొంత డిస్ఇన్వెస్ట్మెంట్, స్ట్రాటజిక్ గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ చేయడం కోసం, లేకపోతే పూర్తి స్థాయి ప్రైవేటైజేషన్ చేయడం, రకరకాల దఫదఫాలుగా చేస్తున్నాం. ఇప్పుడు అది మంచి చర్చాంశం కూడా అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్స్ ఫ్రీ చేయండి అన్నది కూడా కొంత ఆ రకంగా వినపడుతూ ఉంటుంది మనకి. కానీ బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే టెంపుల్స్ అనేవి దే ఆర్ నాట్ ప్లేసెస్ ఆఫ్ బిజినెస్, నెంబర్ 1. అంటే అవి పూర్తిగా బిజినెస్ డెసిషన్స్ మాదిరిగా మీరు మత మీరు అంటే మత కార్యక్రమాలు జరిగేవి, అంటే లేకపోతే ప్రార్థనా స్థలాలని మీరు ఆ రకంగా చూడలేరు. ఎందుకంటే దీంట్లో కొంత సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది రాదర్ దాన్ ఒక టెక్నోక్రాటిక్, లేకపోతే ఒక లీగల్ జూరిస్ప్రుడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి దీనికి సొల్యూషన్ కన్నా కొంత సోషల్ గాను, అలాగే పొలిటికల్ అంటే నా ఉద్దేశం పార్టీ పొలిటికల్ కాదు, పొలిటికల్ గా నా ఉద్దేశం కొంత ఈ సెంటిమెంట్, ట్రెడిషన్ రెస్పెక్టింగ్, అంటే రెస్పెక్టింగ్ అది ఎక్నాలజింగ్ స్టైల్లో కొంత ఆ మిక్స్ కూడా తీసుకొస్తే సొల్యూషన్లోకి మరేమైనా కొంచెం బెటర్ అవుతుందేమో. ఎందుకంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాబట్టి, అంటే ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇది ముందండి, అంటే నాకు తెలిసి ఇదంతా మొదలు పెట్టక ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ అనేది ఈయనది కాదు, ఈ జగ్గి వాసుదేవ్ కాదు, ఇది ఈయన ఇప్పుడు దూరాడు దీంట్లోకి. అవును, ఫర్ లాక్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ ఈయన దూరాడు ఇప్పుడు. అంటే ఈయన ప్రస్తుతం ఇందులోకి ఈ ఫ్రేమ్లోకి వచ్చాడు ఈయన. ఎందుకంటే మేబీ హీ సీయింగ్ సమ్ పాత్ దేర్, మేబీ ఇందులో కొంచెం కాస్త ముందుకెళ్ళి ఏమైనా కనబడుతోందేమో, అంటే కొంత ఏమైనా ఈయనకి అందాజ అనిపించి మేబీ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఎరీనా ఆఫ్ మేనేజింగ్ టెంపుల్స్ నౌ. అందుకని ఇప్పుడు దీని గురించి ఈయన మాట్లాడుతూ ఉండొచ్చు ఎక్కువ స్థాయిలో. బికాస్ దెర్ ఇస్ ఆల్సో ఇప్పుడు రైట్ నో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఇలా ఏ యాంగిల్స్ కూడా కనబడుతున్నాయి. అంటే కొంత ఇది కూడా తీసుకురావాలని, ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ టైమింగ్ కోసం కూడా ఈయన చూశాడు ఈ టైంలో అని చెప్పని. ఇంకొకటి ఏంటంటేనండి, ఎసెన్షియల్లీ ద కాజ్ ఇట్ సెల్ఫ్, అంటే ఈయన ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నా, అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తే అంబానీ కొనేసుకున్నట్టు, అలా కొనుక్కోలేదులేండి, ఇంకా అమ్మలేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖ స్టీల్ అమ్ముతుంటే ఏదో కంపెనీ పాగా వేస్తుంది అనుకోండి కొనడానికి, అట్లాగా ఇప్పుడు ఈయన చిదంబరం టెంపుల్ లేకపోతే అట్లాంటి టెంపుల్స్ ఏమైనా కాస్త బాగా హై రెవెన్యూ ఎర్నింగ్ టెంపుల్స్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ కనుక కంట్రోల్ ఇస్తామంటే ఈయన తీసేసుకుందాం. సో అది మనకు తెలీదు, కానీ ఈయన టైమింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది ఒకటి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండు ఏంటంటే ద ఇష్యూ ఇట్ సెల్ఫ్,
ఇప్పుడు ఈయన అంటే ఈయనకి మఠం ఏం లేదు, అంటే ఈయన ఈషా ఫౌండేషన్ ఉన్నా ఈయన ఏదో ధ్యానలింగాన్ని ఈయనకేవో 2-3 గుళ్ళు ఉన్నట్టున్నాయి ఈయన పెట్టుకున్నవి. అది మామూలుగా ఈయన ప్రైవేట్ గా ఈయన ట్రస్ట్ నడుపుతున్నది, ఆ ప్రైవేట్ చారిటీ ఈయన ఏదో ఈషా ఫౌండేషన్ ఉందో అది నడుపుతున్న టెంపుల్స్ అవి. సో ఇప్పుడు ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక చూడండి ఇప్పుడు మామూలుగా మన ఏ శృంగేరి మఠం లేకపోతే శృంగేరి మఠం కాకపోయినా మనకి 4 మఠాలు ఉన్నాయి కదా ఆదిశంకరాచార్య పెట్టినవి, ఆ మఠాల కింద టెంపుల్స్ ఉంటాయి చాలా. ఆ తరహా ఈయన ఏదైనా మఠాధిపతి అయిపోదాం అన్నట్టు మరి ఏమన్నా అంటే టెంపుల్ కంట్రోల్ తీసుకుందాం మరి చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ కీపింగ్ హిజ్ ఇంటెన్షన్స్ అసైడ్, నాకు తెలిసి హిజ్ ఇంటెన్షన్స్ అన్నవి ద సెకండ్ థింగ్ ఆఫ్ ద టాపిక్. ద కాజ్ ఇట్ సెల్ఫ్, అంటే ఈ అంశం ఏంటి, దీనిలో ఉన్న ముడిపడిన అంశాలు ఏంటి అన్నవనేవి కొంత ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఉద్దేశంలో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, అంటే సెక్యులర్ కంట్రీ మంది, అంటే ఏంటంటే దెర్ షుడ్ బి సెపరేషన్ ఆఫ్ రిలీజన్ అండ్ స్టేట్. అంటే ఏంటంటే రాజ్యం తన కార్యకలాపాల్లో మతాన్ని తీసుకురాకూడదు ఒకటి, మతం కార్యకలాపాల్లోకి రాజ్యం ఎంతవరకు వెళ్ళాలి అనేది ప్రశ్న. అంటే బేసిక్గా సెక్యులర్ లౌకికవాద దేశం కాబట్టి మంది. ఇందులో ఏంటంటేనండి, అంటే ఇది దీనికి మనకి రఫ్లీ స్పీకింగ్ మనకి ఆర్టికల్ 25 ఉంది, 26 ఉంది, అలాగే 27 కూడా ఉంది. ఈ ఆర్టికల్స్ ఈ 3 ఏంటంటే కొంత మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అంటే ఏది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, రాజ్యాంగానికి ఏది అంటే ఏది రాజ్యాంగబద్ధం, అంటే రాజ్యం ఏం చేయొచ్చు, రాజ్యాంగం ఏం చెబుతోంది, ఎట్లాంటి లిమిట్స్ లో రాజ్యం ఉంటే బెటర్, లేకపోతే ఎట్లాంటి పవర్స్ ఉన్నాయి రాజ్యానికి చెప్తుంది అన్నది మనకి ఈ 3 ఆర్టికల్స్ చెప్తాయి. సో ఈ మూడిట్లకన్నా వెళ్లే ముందు మనకి సాధారణంగా తెలిసింది ఏంటంటే మనకి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఈ రెండు మనకి సమానత్వాన్ని, అలాగే ఏంటంటే మత వివక్షని, అంటే మతం పేరుతోని వివక్షని అనేది అవుట్లా చేస్తూ ఈ ఆర్టికల్ 14 ఉంటుంది. అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానత్వమే, డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండకూడదు అన్నది. అలాగే మనకి ఆర్టికల్ 15 చూసుకుంటే కనుక దాంట్లో మనకి పూర్తిగా అంటే ఏంటంటే రాజ్యం ఏదైనా సరే అంటే ఇలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్పని, సో ఆ తరహా చేయకూడదు అన్నది మనకి ఆర్టికల్ 15లో మనకి ఉంది. ప్రొహిబిషన్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆఫ్ గ్రౌండ్స్ అనమాట, గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ కానీ, రేస్ కానీ, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవే క్రైటీరియా బేస్ మీద. అయితే ఆర్టికల్ 25, 26, 27 ఏంటంటే ఇవి ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్, అలాగే వాటి మీద అనమాట. ఇప్పుడు అవునండి, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ కదా, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్ మీద ఆర్టికల్ 25. సో మీరు చూస్తే కనుక మామూలుగా ఎవరికైనా సరే వారి మతాల్ని ప్రొఫెస్ చేయడానికి, అంటే దాని గురించి మాట్లాడడానికి పబ్లిక్గా, అలాగే ఆ ప్రాక్టీస్ చేయడానికి, ప్రాపగేట్ చేయడానికి, ఈ మూడిట్లకి పూర్తి ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అనేది ఉంది. అయితే సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్, ఈ 3 అంశాలు చూస్తే. అలాగే ఆర్టికల్ 25లోనే ఒకటేంటంటే ఇప్పుడు ఇది దీంట్లోనే ఏంటంటే స్టేట్కి ఏం ఇచ్చారంటే ఇప్పుడు రిలీజియస్ ప్రాక్టీస్కి అంటే హక్కు, అంటే ఎంత కంట్రోల్ చేయొచ్చు స్టేట్, అంటే దీనిలో అంటే ఈ ఇచ్చిన ఫ్రీడంలో ఏ మేరకు కంట్రోల్ చేయొచ్చు స్టేట్ అనే దాంట్లో ఏం చెప్పబడిందంటే మనకి ఆర్టికల్ 25లోనే సెకండ్ పాయింట్లో ఒక మత కార్యక్రమానికి సంబంధించిన ఎకనామిక్ కానీ, ఫైనాన్షియల్, పొలిటికల్ ఆర్ ఎనీ అదర్ సెక్యులర్ యాక్టివిటీ, అంటే మత క్రతువుకి మాత్రం, అంటే మతాచారానికి మాత్రం, అంటే మత క్రతువుకి, ప్రక్రియకి, అంటే రిలీజియస్ రిచువల్ ఉంటుంది చూడండి, రిలీజియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ లో తప్పితే మిగతా ఆస్పెక్ట్స్ లో, అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లో, దాని ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియల్, దాని వాణిజ్యంలో కానీ, దానికి సంబంధించిన రాజకీయ అంశాల్లో కానీ, దానికి సంబంధించిన లౌకిక అంశాలు కానీ, ఎనీ సెక్యులర్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దట్, దాంట్లో రెగ్యులేషన్ కానీ, రిస్ట్రిక్షన్ కానీ చేయొచ్చన్నది అధికారం అన్నది ఇచ్చింది. అంటే దాన్ని మినహాయించింది. అంటే అట్లాంటి అధికారానికి ఈ ఫ్రీడమ్ అనేది సబ్జెక్టెడ్ కాదనమాట, అంటే దానికి ఎగ్జంప్షన్ ఇచ్చింది అనమాట, అంటే అది చేయొచ్చు అని చెప్పని. అలాగే రెండో సైడ్ ఏంటంటే, అంటే గవర్నమెంట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లోని లైక్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒక రకంగా అన్నది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అంటే ఏమందంటే అట్లాంటి, అంటే చేయమని చెప్పలేదు, కానీ రాసింది ఏంటంటే దాంట్లో నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ఎఫెక్ట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఆర్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ డూయింగ్ దిస్. అంటే ఒకవేళ స్టేట్ కనుక చేస్తుంటే కనుక అది ఆపక్కర్లే, ఈ ఫ్రీడమ్ ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం అట్లాంటివి చేసుకోవచ్చు కావాలంటే స్టేట్, అంతేగాని కాన్స్టిట్యూషన్ ఏమి డెలిబరేట్ గా డ్యూటీ కింద చెప్పలేదు, చేయమని చెప్పలేదు. ఒకవేళ చేసినా దీనికి వర్తించదని చెప్పింది. అంటే సబ్సిక్వెంట్ గా కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏమైనా సరే, ఇప్పుడు రేపు పొద్దున్న
ఎవరైనా వెళ్ళారు అనుకోండి, లేదు నా గుళ్ళోనో లేకపోతే నేను చేస్తున్న మతకృతులు ఇది స్టేట్ ఇట్లా అడ్డొస్తుంది, నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ రిలీజన్, ప్రాక్టీసింగ్ రిలీజన్ ఇది ఆపుతోంది అన్నారు అనుకోండి. సో ఒకవేళ స్టేట్ కనుక చట్టం చేస్తే, ఒకవేళ ఈ తరహాలో ఈ అంటే నాన్ రిలీజియస్ ఆస్పెక్ట్ అంటే సెక్యులర్ యాక్టివిటీ, ఎకనామిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ ఆస్పెక్ట్ లో కనుక రెగ్యులేషన్ అని ఉంటే దానికి ఇది వర్తించదు అనమాట. అంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ ప్రొఫెసింగ్ రిలీజన్ వర్తించదు అన్నది, అంటే దాని మీనింగ్, దాని రీడింగ్ అది. అయితే ఇందులోనే రెండో అంశం ఏంటంటే, ఇదే ఆర్టికల్లో 25(2)లోనే పాయింట్ బి కింద ఇచ్చింది ఏంటంటే, ప్రత్యేకంగా హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీటిలో సిక్, జైన్, బుద్ధిస్ట్ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తాయి. ఓకే, yes సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ as hindus. yes అంటే అంటే అన్ని రకాలుగా కాదు, అట్లీస్ట్ ఈ ఆర్టికల్ విషయం వరకు చూస్తే, ఎందుకంటే ఎండోమెంట్స్ యాక్ట్ లో మిగతావి లేవు. సో సో బట్ అంటే కాన్స్టిట్యూషన్ వరకు చూసుకుంటే కనుక ఈ మతాలు అంటే హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్ రిలీజియస్ తాలూకా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ క్యారెక్టర్, అంటే మరి అంటే 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 పబ్లిక్ అందరూ వెళ్ళి పూజించుకునే గుళ్ళు అనమాట. నా ఇంట్లో నేను షైన్ పెట్టుకుంటే దానికి వర్తించవచ్చు ఇది. బట్ ఇప్పుడు దానికి కనుక చాలా మంది పబ్లిక్, అదే ఓపెన్ ఫర్ పబ్లిక్ అనుకోండి, అంటే ఓపెన్ ఫర్ పబ్లిక్ అని కాదు, ఆఫ్ ఎ పబ్లిక్ క్యారెక్టర్ ఉన్న వాటికి అన్నిటికి ఏంటంటే వాటిలో స్పెసిఫిక్ గా సోషల్ వెల్ఫేర్ ని, రిఫార్మ్ ని ప్రొవైడ్ చేయడానికి అయితే కూడా స్టేట్ కి హక్కు ఉంది, ఫ్రీడమ్ ఉంది చేసుకోవడానికి. సో అదేమి ఈ మతం ప్రాపగేషన్ అండ్ ప్రొఫెసింగ్ రిలీజన్ కి అడ్డు రాదనమాట. సో ఈ రెండు ఏంటంటే ఎగ్జంప్షన్స్ అనమాట ఈ ఫ్రీడమ్ కి. సో ఒకటేంటంటే అంటే నాన్ రిలీజియస్ యాక్టివిటీ, సెక్యులర్ యాక్టివిటీలోను, దాని ఫైనాన్షియల్, పొలిటికల్ యాక్టివిటీస్ లోను అసోసియేట్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్, ఎనీ రిలీజియస్ ప్రాక్టీస్, అది హిందూ మతానికి సంబంధించింది కాదు, అది ఫర్ ఎనీ రిలీజియస్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ హజ్, అదేంటది హజ్ కాదు, ఢిల్లీలో ఒక దర్గాకి విమెన్ ఎంట్రీకి బార్ చేస్తూ ఇచ్చింది కదా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదర్ దాన్ అంటే ఎనీ రిలీజన్ ఇన్ ఇండియా ఏంటంటే ఈ టైప్ సెక్యులర్ యాక్టివిటీ, ఎకనామిక్, ఫైనాన్షియల్, పొలిటికల్ యాక్టివిటీలో దానికి స్టేట్ రావచ్చు కావాలంటే, అండ్ కోర్ట్స్ కూడా జడ్జ్మెంట్ ఇవ్వచ్చు. అంటే కోర్ట్స్ ఆర్టికల్ 14 and 15 బేసిస్ మీద ఇస్తాయన్నమాట ఆ జడ్జ్మెంట్స్. అంటే దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అదనమాట మనం చూసుకుంటే కనుక. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రత్యేకించి ఈ అంటే ఈ హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్ ఈ ప్రార్థనా స్థలాల్లో ఏంటంటే పబ్లిక్ క్యారెక్టర్ ఉన్న వాటిలో ఈ కొంత ఈ సోషల్ వెల్ఫేర్ ని, అలాగే రిఫార్మ్ ని ప్రొవైడ్ చేయడానికి. ఎందుకంటే వి ఆల్ నో వై ఇట్ ఇస్ సో, ఎందుకంటే దేవాలయాల్లోకి ప్రత్యేకంగా కొన్ని మతాల వీటిలోకి ప్రవేశం నిషిద్ధం ఉండడం, ప్రత్యేకంగా కొన్ని రకాల డిస్క్రిమినేటరీ గ్రౌండ్స్ లో సో ఉండడం. సో దాన్ని సంస్కరణ చేయడానికి యాక్చువల్గా ముందు కూడా చాలా మంది చేశారు కదా. సో అదేదో భారతదేశం, భారత రాజ్యం వచ్చిన తర్వాత కదా, దానికన్నా ముందు నుంచే జరుగుతుంది ఆ టైప్ సంస్కరణ. అంటే ఈ షెడ్యూల్ కాస్ట్లు వీళ్ళని, పీడిత కులాలని తీసుకురావాలని కానీ గుళ్ళలోకి, ఈ తరహా సోషల్ మూవ్మెంట్స్ అనేవి గుళ్ళలో చేయాలన్నది ముందు నుంచి కూడా జరుగుతుంది. సో ఇన్ స్పిరిట్ ఆఫ్ దట్ సోషల్ రిఫార్మ్ ఇది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అనమాట రాజ్యాంగం ఒకళ్ళు చేయదలుచుకుంటే. 26 ఆర్టికల్ చూస్తే కనుక ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక మతానికి అంటే రిలీజియస్ డినామినేషన్ అనమాట, ఒక రిలీజియస్ డినామినేషన్ కి లేకపోతే సెక్షన్ కి కానీ ఏం హక్కు ఉంది అంటే వాళ్ళ రిలీజియస్ అఫైర్స్ మేనేజ్ చేసుకోవడంలో అన్న దాని గురించి ఆర్టికల్ 26 లో మెన్షన్ చేస్తుంది. ఇందులో 4 పాయింట్లు ఉంటాయండి. ఒకటేంటంటే ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అంటే స్థాపించి వాటిని మెయింటైన్ చేసే అధికారం రిలీజియస్ పర్పసెస్, చారిటబుల్ పర్పసెస్ ఈ రెండిటికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంది ఎవరికి, రిలీజియస్ డినామినేషన్ కానీ ఒక సెక్షన్ కానీ. ముందు మనం రాజ్యం ఏం చేయొచ్చు అంటే రాజ్యం ఏమి చేసినా అది ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్ కి వ్యతిరేకం కాదో మనకి ఆర్టికల్ 25 చెప్పింది. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఎనీ రిలీజియస్ డినామినేషన్ కానీ ఒక సెక్షన్ కానీ ఏం చేయొచ్చు వాళ్ళు అని చెప్పని. సో సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, ఈ 3 అన్నిటికి అంటే అన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఈ 3 సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఈ 3 మినహాయించి అవి ప్రెటీ మచ్ చాలా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అవి తప్పిస్తే ఎనీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ ఇన్ ద రిలీజియస్ డినామినేషన్ దే హ్యావ్ దిస్ రైట్. ఇదేనికి ఒక ఇన్స్టిట్యూషన్ ని రిలీజియస్ పర్పస్ కి, చారిటబుల్ పర్పస్ కి ఇన్స్టిట్యూషన్ ని పెట్టుకుని ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే మ్యాటర్స్ ఆఫ్ రిలీజన్ మత క్రతువుల విషయంలో వాళ్ళ అఫైర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి, 3 ఏంటంటే ప్రాపర్టీని ఎక్వైర్ చేయడానికి ఈ పర్పస్ కోసం అంటే టు ఓన్ అండ్ ఎక్వైర్ అనమాట. మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే అంటే లైక్ నగదుగా కానీ లేకపోతే ల్యాండ్ కానీ, గ్రాంట్స్ కానీ, ఎండోమెంట్స్ ఇలాంటి ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోవడానికి కానీ, అలాగే ఇలాంటి ప్రాపర్టీని చట్టబద్ధంగా అడ్మినిస్టర్ చేసుకోవడానికి కానీ,
సో ఈ నాలుగిట్లకి కూడా అధికారం ఉంది. అంటే ప్రతి మచ్ ఏంటంటే మీరు ప్రైవేట్ రిలీజియస్ ట్రస్ట్లు ఉన్నాయి కదా, ప్రైవేట్ చారిటీ ట్రస్ట్లు కానీ ఏదైతే అంటే ఏ గుళ్ళు అయితే ఏ అవును. దేవాలయాలు అయితే ప్రైవేట్ గా రన్ అవుతుంటాయి, దేవాలయాలు కానీ ఎనీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, చర్చిలు ఉన్నాయనుకోండి, చర్చిలు కానీ అవి కానీ మీకు ప్రైవేట్ గా రన్ అవుతున్నవి బేసిక్గా ఈ 4 చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అకార్డెన్స్ టు విత్ లా ప్రాపర్టీ మేనేజ్ చేసుకోవచ్చు కదా, అంటే ప్రాపర్టీ అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు కదా. సో ఆ లా ఏంటి అన్న నిబంధనలు, దాని రెగ్యులేషన్స్, దానికి స్పెసిఫిక్గా అంటే దీన్ని ఫర్దర్గా రూల్స్ డిఫైన్ చేస్తూ యాక్ట్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి నేషనల్ లెవెల్లోనూ ఉన్నాయి, అలాగే ఏ స్టేట్ ఆ స్టేట్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్ కోసం అవి రన్ చేసుకునే అధికారం కూడా ఉంది. అంటే ఇట్స్ నాట్ సేయింగ్ అంటే మనకు రాజ్యాంగం ఏమి ప్రభుత్వం మాత్రమే నడపాలి, మతపరమైన ప్రార్థనా స్థలాలు, సోషల్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని అవి పూర్తిగా అవే నడపాలని లేదు, నెంబర్ 1. అంటే అని చెప్పట్లేదు, అంటే అది మాత్రమే చేయాలనేమి డ్యూటీ కింద ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ప్రతి రిలీజియస్ డినామినేషన్కి సెక్షన్కి వాళ్ళ మతాన్ని ప్రాపగేట్ చేసుకోవడానికి ఈ 4 పనులు, ఈ 4 రకంగాను, అంటే ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి మేనేజ్ చేసుకోవడానికి, అలాగే రిలీజియస్ అఫైర్స్లో వాళ్ళ రిలీజియస్ మ్యాటర్స్లో వాళ్ళ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవడానికి, ప్రాపర్టీని ఎక్వైర్ చేయడానికి, ఆ ప్రాపర్టీని చట్టబద్ధంగా వాడుకోవడానికి, మేనేజ్ చేయడానికి ఫర్ దిస్ పర్పస్ అనేది వెసులుబాటు కూడా ఉంది మనకి రాజ్యాంగాలు. సో రాజ్యాంగంలో మనకి ఈ రెండునండి, ఆర్టికల్ 25, 26, అలాగే 14, 15. ఆర్టికల్ 27 ఏంటంటే బేసిక్గా ఆర్టికల్ 27 ఏంటంటే ఇది కొంత తమాషా ఆర్టికల్, అంటే తమాషా ఎందుకంటే కాంటెక్స్ట్ చూసుకుంటే కనుక. ఆర్టికల్ 27 ఏంటంటే ఎవరినైనా సరే, అంటే భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికి వేసిన సుంకం, అంటే వాళ్ళు కట్టే ట్యాక్స్, అంటే కంపెల్ టు పే ఎనీ ట్యాక్స్, స్పెసిఫిక్గా ఏ రిలీజన్ కానీ రిలీజియస్ డామినేషన్కి ప్రమోషన్ కానీ మెయింటెనెన్స్ కానీ స్పెసిఫిక్గా అప్రాపరేట్ చేసేలాగా వంటి ట్యాక్స్ వేయకూడదు అనేది ఒక ప్రొహిబిషన్ ఉందన్నమాట. సో అట్లాంటి ట్యాక్స్ కట్టాల్సిన కంపల్సరీ లౌకిక దేశం కాబట్టి లౌకికత్వం ఇదనమాట. అంటే ఏంటంటే బేసిక్గా మనకి స్టేట్ కి, అంటే స్టేట్ ఏమి రిలీజియస్ అఫైర్స్ ని ప్రమోట్ చేయకూడదు అన్నదానికి ఇదనమాట, అంటే కైండ్ ఆఫ్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చూస్తే, అంటే మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ట్యాక్స్ వేయకపోయినా మీరు కొన్ని రిలీజియస్ పిల్గ్రిమేజ్ని యాక్చువల్గా ట్యాక్స్ మనీతో మరి గవర్నమెంట్స్ చేస్తాయి. అది చాలా ఎండోమెంట్స్ కి కూడా వీళ్ళు బడ్జెట్ లో కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ యాత్రలు, చార్ధామ్ యాత్రలు కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోషన్ ఉండడం ఒకటి, అవి చేయడం, హజ్ యాత్రలు సబ్సిడీ ఇవ్వడం, హజ్ ఫ్లైట్స్ ఇవ్వడం, ఇవి హజ్ యాత్రలు కూడా. ఈ మధ్య ఏమో అదేంటిది జెరూసలేం యాత్ర చేస్తామని చెప్పని ఏదో అన్నారు, కానీ ఐ డోంట్ నో హౌ దట్ వర్క్డ్ అవుట్, నాకు తెలియదు. అది ఏపీలో ఒక రేజ్ అయిన పాయింట్ అది, కానీ ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 27 ప్రొహిబిట్ చేసేది ఏంటంటే, no person shall be compelled to pay any tax, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination అనేది దట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ఆర్టికల్ 27. సో అంటే ఇప్పుడు నేను సెపరేట్ గా ఫర్ ఎగ్జాంపుల్ హజ్ సెషన్ ఎవరైనా వేశారనుకోండి, అది అన్కాన్స్టిట్యూషనల్, దట్ కంప్లీట్లీ గోస్ అగైన్స్ట్ ఆర్టికల్ 27. మరి ఉన్న బడ్జెట్ ఇప్పుడు కేసీఆర్ గారు యాదాద్రి గుడి చాలా అంగరంగ వైభవంగా కడుతున్నారు కదా, దానికి కూడా ఇప్పుడు కేటాయించినామని, ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మన లౌకిక దేశం అయినా కూడా అక్కడ మరి కేటాయించారు కదా ఫండ్స్. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ దానికి ఆన్సర్ ఏంటో నాకు తెలీదు. బట్ ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు తెలిసి అది చాలా మంచి క్వశ్చన్ అది. సో దట్స్ వన్ థింగ్. సో అంటే రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే రాజ్యాంగం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అయితే ఇదండి, అంటే బ్రాడ్లీ స్పీకింగ్ దీని కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినవి. అవును. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటో చూద్దాం. ఇది రాజ్యాంగం ఇది. సో దీని తగ్గట్టు ఏంటంటే మనకి ఎండోమెంట్స్ యాక్ట్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఒకటండి, అంటే నేను ఇంకా ఈ చట్టంలోకి వెళ్ళాలి అంటే, ఇంకా నేను ఈ లీగల్ స్టఫ్ ఇంకా చెప్పక్కర్లేదు, నాకు తెలిసి దిస్ ఈస్ ప్రాపర్ ఫ్రేమ్వర్క్. అంటే నాకు తెలిసి ఈ 4 గుర్తుపెట్టుకుంటే మిగతా మనకు కొంత అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మీకు ఒక విషయం చెప్తాను. మామూలుగా ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉందనుకోండి, టెంపుల్ కానీ ఎనీథింగ్, నేను టెంపుల్ అన్నాను దాన్ని, ఇట్ కెన్ బి ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ దట్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్నేజ్. అంటే ఇప్పుడు ఎవరికో ల్యాండ్ ఉండో, లేకపోతే దాన్నేమో ఒక రిలీజియస్ మీరు గుడి కట్టండి అనో, లేకపోతే మసీద్ కట్టండి, వాట్ ఎవర్, అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ కట్టండి, దాన్ని మెయింటైన్ చేయండి అన్న తరహా గ్రాంట్ ఎండోమెంట్ ఎవరైనా ప్రైవేట్గా రాసి ఇచ్చారనుకోండి, అక్కడ ఏదో గుడి కట్టారనుకుందాం. సాధారణంగా ఏమవుతుందంటేనండి, ఒక గుడికి ఇప్పుడు మనం ఇందాక ఆర్టికల్ 25లో చెప్పుకున్నాంగా,
ఏంటంటే మతపరమైన అంశాలు ఉన్నాయి, మతపరమైన అంశాలు కానివి కూడా ఉన్నాయి, సెక్యులర్ యాక్టివిటీస్, ఎకనామికల్, పొలిటికల్. అడ్మినిస్ట్రేటివ్స్. కానీ విషయం ఏంటంటే ఇవన్నీ లింక్ అయిపోయి ఉంటాయి ఇన్ ఎనీ ప్లేస్ ఆఫ్, ఎస్పెషల్లీ ఇన్ టెంపుల్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ టెంపుల్స్ ఆర్ ఆపరేటెడ్. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది, ఇప్పుడు టెంపుల్ అంటే వాళ్ళకి ఒక ల్యాండ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, తమిళనాడులో టెంపుల్స్ అన్నిటికీ దాదాపు నాకు తెలిసి ఒక 58,000 ఎన్నో గుళ్ళు ఉన్నట్టున్నాయి, రఫ్ ఎస్టిమేట్స్. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐ కేసులు ఏవి వాళ్ళు సరిగా అడ్రస్ చేయరు. అవి ఆల్మోస్ట్ చాలా ఎస్కలేట్ చేస్తే కానీ ఇన్ఫర్మేషన్ రాని సందర్భాలే ఎక్కువ తమిళనాడులో, ఎస్పెషల్లీ. ఎందుకంటే తమిళనాడులో ఈ లీగల్ గా ఒక బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాయి యాక్చువల్గా కొన్ని కేసెస్. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు, అంటే కంప్లీట్ గా ఏదో పొలిటికల్ మూవ్మెంట్ లా చేయట్లేదు. యాక్చువల్గా దిస్ వాజ్ ఒరిజినల్లీ లీగల్ థింగ్, లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నారు ఎప్పటి నుంచో వీళ్ళు, గత 20-25 సంవత్సరాల నుంచి. ఈ మధ్య కొంచెం పొలిటికల్ యాంగిల్ దీనికి వచ్చింది, సంతరించుకుంది. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు పబ్లిక్ గా మాట్లాడడం ఇవి చేయడం వల్ల దీనికి కొంత ఏంటంటే కొద్ది గ్రూప్ పాలిటిక్స్ లాంటివి కొంచెం వచ్చాయి. విహెచ్పి సపోర్ట్ చేసింది అండ్ సో అని అలా కూడా అయ్యాయి కూడా. బట్ మీరు చూస్తే కనుక ఏమవుతుందంటే డేటా ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ దీస్ మ్యాటర్స్, ఎండోమెంట్స్ నుంచి ఎస్పెషల్లీ, నెంబర్ 1. సో ఇక్కడ ఏంటంటే, సో మనకి ప్రస్తుతం మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ ఏమైనా కానీ, లేకపోతే మన జగి వాసుదేవ్ చెప్తున్న ఏవైతే చెప్తున్నాయో ఇవన్నీ కొంచెం ఎగ్జాజరేటెడ్ సైడ్స్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే పర్సనల్గా. ఎందుకంటే బికాస్ డేటా ఈస్ డిఫికల్ట్ టు గెట్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, జనరల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇండియాలో ఎలా ఉందని చూసుకుంటే కూడా మనకు కొంత అర్థం అవుతుంది, అంటే వై డేటా ఈస్ గెటింగ్ డిఫికల్ట్ టు గెట్ అనేది. బట్ రఫ్ గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, టెంపుల్ నుండి వచ్చిన ఎకానమీలో, రెవెన్యూలో కేవలం 5% మాత్రమే టెంపుల్ యూజ్ చేసి, మిగిలిన 95% అన్నది గవర్నమెంట్ స్పెండ్ చేయట్లేదు టెంపుల్స్ మీద అని చెప్పేసి. కానీ మీరు చెప్తుంది ఏంటంటే, మనకి డేటానే లేనప్పుడు వీ కెనాట్ క్లెయిమ్ దట్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్లీ కొంత ఆర్టీఐ నుంచి వచ్చిన డేటా, అంటే నాకు అంటే వేరే ఈ లీగల్ ఇష్యూస్ నేను చూసినప్పుడు దే యాక్చువల్లీ సెట్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు వేరే కథ చెప్పారు వాళ్ళు అందులో. సో ఈయన చెప్పింది లేదు అందులో, అంటే ఈయన చెప్పింది స్పెసిఫిక్ కొన్ని టెంపుల్స్ కేనేమో. నాకు తెలిసి ఆల్ ఓవర్ ఎండోమెంట్స్ లో ఓన్లీ 5% టెంపుల్స్ ఖర్చు పెడుతున్నారు. ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. బట్ యాక్చువల్లీ బికాస్ దెర్ ఇస్ అనదర్ స్టోరీ టు దిస్. సో ఫస్ట్ విషయం ఏంటంటేనండి, ఇప్పుడు టెంపుల్స్కి ఎలా వస్తాయంటే, మామూలుగా వాళ్ళకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే, అంటే ఇప్పుడున్న ఫ్రేమ్వర్క్ అది మామూలుగా ఇన్ జనరల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే, మామూలుగా టెంపుల్ ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు టెంపుల్స్కి ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు 58,000 గుళ్ళు ఎన్నో ఉన్నాయట తమిళనాడులో, స్టేట్ కింద ఉన్నవి. ఆ 58,000 గుళ్ళకి మొత్తం కలిపి ఒక 50 సంవత్సరాలు, ఒక 50 కాదు, ఒక 30 సంవత్సరాల క్రితం 4.5 లక్షల ఎకరాలు ఉండేవిట అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు అది 3.8 lakh ఎకర్స్ అయిపోయిందంట. అంటే మధ్యలో దాదాపు ఒక 70,000 ఎకరాలు ఏమైపోయి వాడికి తెలియదు. అంటే యూ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్. ఇదంతా ఇవన్నీ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాయి, ఇవన్నీ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవే. సో వీటిలో ఈ 58 గుళ్ళలో 56 గుళ్ళకో ఎన్నివాటికో ఈయోలు ఉన్నారట యాక్చువల్గా. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. సో బట్ సో అంటే రఫ్లీ స్పీకింగ్ ఏంటంటే ఈ ఏపీలో ఇంకా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా ల్యాండ్. ఇప్పుడు మనకి తమిళనాడులో ప్రస్తుతం వీటికి 3,80,000 ఎకరాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకున్నాం కదా రఫ్లీ స్పీకింగ్. ఏపీలో యాక్చువల్గా దీనికన్నా ఇంకా ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయన్నది అందాజు. బట్ వీ డోంట్ నో ద డేటా, ఇది అందాజే, ఐఎమ్ సేయింగ్ దిస్. బట్ అంటే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఎండోమెంట్స్ కి సంబంధించిన భూములు అమ్మేస్తా అంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ చాలా మంది అపోజిషన్ వాళ్ళు దానికి చాలా అగెయిన్స్ట్ గా, ఇది మీ ఫాదర్స్ భూమి కాదు అదని చెప్పి కూడా అనడం జరిగింది. అవును, అది కరెక్టే. నెక్స్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే భూమి అమ్మేస్తానంటుందో, లేకపోతే గవర్నమెంట్ ఎప్పుడైనా ఫలానాది అమ్మేస్తానంటుందో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విశాఖ చూడండి, ఎస్టిమేటెడ్ వాల్యుయేషన్ అంతా, అమ్ముతున్న ఫిగర్ అంతా మనకి తేడా తెలుస్తుంది కదా, డిస్క్రిపెన్సీ ఏదో. సో ఇదే డిస్క్రిపెన్సీ ఏదమ్మినా ఉంటుంది, గవర్నమెంట్ ఏదమ్మినా. ఒక నిమిషం శరత్ గారు, మనతో పాటు కాలేజ్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ జాస్తి గారు చెప్పండి. జస్ట్ షేరింగ్ అనమాట, యూ డోంట్ మైండ్. సమ్ ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ అనమాట, కళ్ళ ఎదురుగా జరిగిన. ఇప్పుడు అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇందిరానగర్ లో. ఆ టెంపుల్ అప్పుడే, అంటే కృష్ణానగర్, ఇందిరానగర్, ఇప్పుడు ఏదైతే యూసఫ్గూడలో ఉందో అవి అప్పుడే ఫామ్ అవుతున్న రోజులు. అక్కడ 1-2 టెంపుల్స్ ఉంటాయి. అక్కడ ఒక అంకుల్ బాగా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. అప్పుడు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నా, ఎట్లా ఉంటది అనేది మీకు తెలియటానికి. సో ఎవరు పెద్ద టెంపుల్ కి పెద్ద ఎవరు అంటే, ఈ అంకుల్ అప్పటికే చాలా చేస్తూ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి చేయటానికి ఇష్టపడలేదు.
అది క్రమక్రమంగా అక్కడ ఉండే లోకల్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అంకుల్ బాధపడతాడు అనమాట. ఆయన యంగ్ లో అప్పుడు అట్లా జరిగింది. ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైతే చోట నాయకులు ఉన్నారో వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఒక నెలకి, ఎందుకంటే డబ్బులు ఆ సెంటర్ లో ఉండటం వలన ఆ టెంపుల్కి ఎంత డబ్బులు వస్తాయో కూడా లిమిట్ లేదు. ఒక చిన్న కార్యక్రమం చేస్తే బోల్డ్ అంత డబ్బులు, ఎందుకంటే ఆ టెంపుల్ ఆ ప్లేస్ అటువంటిది. అటు పోయేవాళ్ళు ఇక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నా ఎక్కువనే. ఆ ప్లేస్ ని బట్టి ఆ టెంపుల్ కి ఆదాయం బాగా వచ్చేస్తుంది, ఎందుకంటే కన్వీనియంట్ ఆ రోడ్డు మీద పోయేవాళ్ళ దగ్గర నుంచి. సో ఒకసారి వాళ్ళకి వచ్చే డబ్బులు ఏం చేయాలో తెలియదు. సో ఆ లోకల్ లీడర్ కి దాదాపు నెలకి 2 లక్షలు దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంది, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. ఆ ట్రస్టీలో ఉన్నాడు ప్రెసిడెంట్. అంటే డబ్బుల గురించి కాదు, ఇట్లా అయిపోయింది అంటే మీకు అర్థమవుతుంది కదా. సో లోకల్ లీడర్ అంటే మీరు చెప్పేది ప్రైవేట్ గా ఒక పర్సన్ పెద్ద ఆయన అంటే అంకుల్ గారు అంటే తీసుకోకపోవడం వల్ల గవర్నమెంట్ కంట్రోల్ అంటే ఆ సెకండ్ పర్సన్ తీసుకుని గవర్నమెంట్ సర్వెంట్ ఏనానండి? సెకండ్ లేదు 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 లోకల్ లీడర్ అన్నమాట, చిన్న సైజ్ గుండా. అంటే ఇంకొక ప్రైవేట్ పర్సన్ తీసుకొని తను హీస్ మిస్అప్రోప్రియేటింగ్ ద ఫండ్స్ అని చెప్తున్నారు మీరు. ఆ రోజుల్లో చిన్న సైజ్ గుండా, ఈ రోజుల్లో పెద్ద మనిషి, పెద్ద లీడర్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ చిన్న సైజు గుండాలకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే టెంపుల్, అది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనమాట. రెండోది నా కళ్ళెదురుగా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది మైత్రివనం దగ్గర చిన్నది ఏదో ఉంది లేనిది, దాని వెనకాల చిన్న షాప్ ఏదో పెట్టుకున్నాడు చెప్పులు ఆయన. ఇక అది రోడ్ ఎక్స్పాన్షన్ అప్పుడు దెబ్బ దానికి డబ్బులు తీసి తనే సిమెంట్ లాగా కొంచెం చిన్న, మీకు మన స్టేజ్లు ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్, అవును, ఒకటేమో అడుగు 2 అడుగులు ఎత్తులో ఉంటది చిన్న టెంపుల్, మళ్ళీ ఒక చిన్న రాయికి. సో దెబ్బ కట్టేశాడు. కడుతూ ఉంటే ఎవరో దాన్ని తీయడానికి వచ్చారనమాట. అంటే ఎదురుగా ఇప్పుడు వాడి షాప్ కాకుండా ఇంకో షాప్ వాడు ఉంటాడు కదా, వాడు వస్తుంటే ఈ గడ్డపార ఏదైతే చేస్తున్నాడో ఆ పలుగు పార తీసుకొని వాడి మీదకి వెళ్ళిపోయాడు అనమాట. ఇతను ఏంటంటే ఇతను షాప్ కాపాడుకోవడానికి ఆ చిన్నగా ఉన్న ఒక చిన్న రాయినికి ఇంకో 2 అడుగులు ఎత్తులో, ఇప్పుడు తనకి అంత డబ్బులు ఉండవు కదా, కానీ 2 అడుగులు 4 అడుగులు ఎత్తులో 2 అడుగులు ఇటుకలు పెట్టేసి చిన్నది కట్టడానికి పెద్ద ఖర్చు కాదు, 1000-2000 ఉంటుంది, రైట్? అట్లా 1000-2000 అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్లాంటిది కొన్ని ఇప్పుడు అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లో ఐ వాజ్ లైక్, మీ షో వింటూ ఉంటే అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఐ వాంట్ టు షేర్. ఎట్లా ఇప్పుడు ఈ టెంపుల్ అనేది నిజమైన సోషల్ సర్వీస్ వాళ్ళ చేతుల్లో లేకపోతే ఆ తర్వాత క్రమక్రమంగా చిన్న లీడర్స్ కి, చిన్న గూండాలకి, డైరెక్ట్ గూండానే వాళ్ళు, ఓకే, వాళ్ళకి ఎలా ఒక షెల్టర్, ఒక అంబ్రెల్లా లాగా అయిపోతుంది, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా అయిపోతుంది. ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. సో ఐ డోంట్ నో వేర్ ఇట్. షూర్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు ఒక క్వశ్చన్ చెప్పారు కదా, దీనికి సమాధానం చెప్తూనే త్యాగరాజ్ డిఎంకే లీడర్ అండి, ఆయన గ్రాండ్ సన్ ఆఫ్ ఫార్మర్ సీఎం ఆఫ్ మద్రాస్. ఆయన ఈ ఎండోమెంట్స్ యాక్ట్ అనేది తమిళనాడులో వచ్చినప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఇదే. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టెంపుల్ ఫండ్ ని ఒక మాఫియా లాగా తీసుకోవడం వల్ల దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ కంట్రోల్ అనేది తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. అప్పుడు ఇది 1930s లోనండి. సో ఇప్పుడు మనకి అగేన్స్ట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు, మన లౌకిక దేశం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. చెప్పండి శరత్ గారు, శ్రీనివాస్ గారు చెప్పిన దానికి మీ ఆన్సర్. సో ఇప్పుడు ఏమవుతుందంటేనండి, అంటే నేను శ్రీనివాస్ గారు చెప్పిన దానికి వస్తాను. సో ఇప్పుడు మామూలుగా టెంపుల్స్కి ఏమవుతుందంటే వాటి ల్యాండ్స్ ఈ ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇన్ని టెంపుల్స్ అన్నిటికీ ఉన్నాయో, జనరల్గా అవి ఏంటంటే ఈ ల్యాండ్స్ని దిల్ పుట్ దెమ్ టు సమ్ యూజ్, చట్టబద్ధంగానే. అంటే ప్రైవేట్ ట్రస్ట్లు కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రస్ట్ ఉందనుకోండి, ట్రస్ట్ ఏం చేయగలుగుతుందో ఆ ల్యాండ్ అట్లా దే విల్ పుట్ దెమ్ టు యూజ్, దే విల్ యాక్చువల్లీ గెయిన్ మనీ ఫ్రమ్ ఇట్. అంటే వాటి లీజ్కి ఇచ్చో లేకపోతే వాటిని దెర్ విల్ బి సమ్ వే యూ కెన్ పుట్ ల్యాండ్ టు గుడ్ యూజ్, రైట్? మీ దగ్గర ల్యాండ్ ఉంటే కనుక కెన్ పుట్ ఇట్ టు యూజ్, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం రిటైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్. మీరు ల్యాండ్ని వదిలేసుకోరు, అవి చేస్తూ మీరు యూ కెన్ రైజ్ మనీ, యూ విల్ రైజ్ మనీ అండ్ దెన్ యూ విల్ రన్ ద ఇన్స్టిట్యూషన్. దట్స్ హౌ ఇట్ టిపికల్లీ గోస్. అంటే ఒక రిలీజియస్ ఒక మత గుడి ఉందనుకోండి, అది ఇట్లా ఉండేది. అంటే దిస్ ఈజ్ లైక్ ఎ ప్యాటర్నేజ్. ఇప్పుడు కొంతమంది రాజులు కొన్ని ల్యాండ్స్ రాసి ఇచ్చేసేవాళ్ళు గుళ్ళకి కదా.
సో అదేంటంటే ఆ ల్యాండ్స్ నుంచి వస్తున్న అవును. రెవెన్యూతో ఆ గుడి మెయింటైన్ అవ్వాలన్నది ఐడియా అనమాట. ఇట్ ఈస్ ద ఐడియా, అంటే దట్ ఈస్ సపోజ్ టు బి ద ఎకనామిక్ మోడల్, అంటే బిహైండ్ ద హోల్ థింగ్. ఇప్పుడు కొంత శరత్ గారు, చెప్పండి. యూ డోంట్ మైండ్, దీన్ని కంపారిజన్ గా అమెరికాలో కూడా ఇప్పుడు చర్చిలకి యావదాస్తి రాసి పోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు ఉంటారు. యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, అది హ్యూమన్ కల్చర్ లోనే ఉందనుకుంటాండి. ఇప్పుడు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో అది ఇక్కడ ఎలా మేనేజ్ అవుతుందో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? యా ష్యూర్ అండి. అంటే మీరు అన్నది మామూలుగా ఏంటంటే, అంటే ఇప్పుడు ఎవరైతే కొన్ని కాజెస్ కి బిలీవ్ చేస్తారో, కొన్ని ఇష్టం ఉంటుందో వాళ్ళు ఆ ల్యాండ్ రాసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారనుకోండి, రాజమండ్రిలో ఆయన 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 ఉన్న ఆస్తి అంతా ఆయన రాసి ఇచ్చేసారు. ఆయన అప్పటి పబ్లిక్ ఇచ్చేసారు. ఆయన మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి అని చెప్పని. సో ఇప్పుడు ఆయన ఉన్న ల్యాండ్స్ లోనే కందుకూరి వీరేశలింగం స్కూల్ ఒకటి, కందుకూరి రాజ్యలక్ష్మి వాళ్ళ ఆవిడ పేరు మీద విమెన్స్ కాలేజ్ ఒకటి, అలాగే వీటీ స్కూల్ అని ఇంకొకటి, ఇలా కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి రాజమండ్రిలో. యాక్చువల్గా ఆయన ఇచ్చేసిన ల్యాండ్ ఆయన పేరు మీదే. సో అంటే ఇలాగ ఏంటంటే ఎండోమెంట్ కింద వేరే వాటికి ఇవ్వడం, ఏదో ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేయడం, ఐదర్ అది స్కూల్ అవ్వనివ్వండి, హాస్పిటల్, లేకపోతే హాస్పిటల్ కోసం కానివ్వండి, లేకపోతే రిలీజియస్ చారిటీ కోసం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటేనండి, మామూలుగా ఇప్పుడు ఇట్లాంటి టెంపుల్ ఏమైనా ఉందనుకోండి, ఎవరైతే ఎండోమెంట్ ఇచ్చారో ప్రైవేట్గా ఇచ్చిన వాళ్ళు, వాళ్ళే నడుపుతూ ఉండేవాళ్ళు మామూలుగా ఆ టెంపుల్ని. వాళ్ళ తర్వాత వారసులు అండ్ సో ఆన్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎకనామిక్స్ ఆఫ్ ద టెంపుల్. అంటే ఇట్లా రన్ అయ్యేది. ఇంతకీ ఈ తమిళనాడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ వాట్ ఎవర్ ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పాం కదా, దాంట్లో కొన్ని యాక్చువల్గా గత 30 సంవత్సరాల్లో కొన్ని ఏమైపోయో తెలియదు. ఆ మిగతా ఎకరాలు, ఆ 50,000 ఎకరాలు ఆర్డ్ ఏమయ్యో దానికి యాక్చువల్గా డేటా లేదు మన దగ్గర ఏమైంది అన్నది. అది ఫస్ట్ పాయింట్. అయితే రెండో విషయం ఏంటంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక టెంపుల్ ఉంది సమ్వేర్ ఇన్ ద టిప్ ఆఫ్ శ్రీలంకకి దగ్గర, అంటే ఇండియా శ్రీలంకకి మధ్యన బార్డర్ దగ్గర. ఐ థింక్ సో. అంటే సమ్వేర్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి ఉన్న ల్యాండ్స్ లో సాల్ట్ ప్యాన్స్ ఉన్నాయి, ఈ సాల్ట్ బిట్స్ ఉంటాయి కదా, ఈ మన గవర్నమెంట్ సాల్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి కావాల్సిన కదా, సో మళ్ళు అనమాట, దాని అంటారు ఉప్పు మళ్ళు అంటారు కూడా, అట్లాంటివి ఉన్నాయన్నమాట సాల్ట్ ప్యాన్స్. సో అవి గవర్నమెంట్ సాల్ట్ డిపార్ట్మెంట్ ఆపరేట్ చేస్తుంది, అవి దానిలో అది ఆపరేట్ చేస్తుంది. సో సాల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే, దే ఓన్ లార్జ్ స్వాత్స్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇదే ఈ టైప్ సాల్ట్ తయారు చేయడానికి అనమాట, సీ షోర్ మీద ఉన్నవి. సో అక్కడ సాల్ట్ తయారవుతుంది అనమాట. దానికి గానుట అంటే ఆర్టీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏడాదికి 1 ఎకరానికి ₹2 చొప్పున పే చేస్తుంది గవర్నమెంట్, సాల్ట్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది ఎండోమెంట్స్కి. సో యూ అండర్స్టాండ్ ద ల్యాండ్స్ ఆర్ బీయింగ్, అసలు వాటి వాల్యూకి వర్త్గా అసలు ఇక్కడ వాడట్లే. సో దెర్ ఆర్ ఆల్సో అదర్ ఎగ్జాంపుల్స్. అంటే ఒక ల్యాండ్ లీజ్కి ఇచ్చింది అంటే విత్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే దే ఓన్ లాట్ ఆఫ్ ల్యాండ్, అంటే దే మేనేజ్ లాట్ ఆఫ్ ల్యాండ్ సింప్లీ బికాస్ దే హ్యావ్ దేర్ ఇస్ అ లా దట్ అలౌస్ దెమ్ టు మేనేజ్ దట్ మచ్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు ఈ టెంపుల్స్కి ఇచ్చిన ఎండోమెంట్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిచ్చినవి కావు, అవి ఎవరిలో టెంపుల్ కోసం రాసిచ్చినవి కదా, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. బట్ అవి ఇప్పుడు గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. వాటిని దే ఆర్ పుటింగ్ దెమ్ టు సమ్ యూస్, అండ్ ద వాల్యూ దట్ దే ఆర్ డిరైవింగ్ ఇస్ వెరీ లో కంపేర్డ్ టు ఎనీ వాల్యూ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ దెమ్. సో చాలా చవకగా ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మన కార్పొరేట్లకి ఏడాదికి ₹99 చొప్పున కొన్ని ల్యాండ్ లీజ్ ఇచ్చేస్తుంటాయి కదా, ఇదే కదనమాట ఇక్కడ కూడా. సో యూ అండర్స్టాండ్, అంటే దిస్ ఇస్ వాట్స్ గోయింగ్ ఆన్. సో యాక్చువల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా చోట్ల నష్టాలు, యాక్చువల్గా దే ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ లాసెస్. వాళ్ళు పెడుతున్న ఖర్చుకి రావట్లేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే ఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ మోర్ ఆన్ టెంపుల్స్. అంటే వాళ్ళ బడ్జెట్ కొన్ని కొంత డేటా చూసుకుంటే కనుక, ఆర్టీఐ నుంచి వచ్చిన ఫైనాన్స్ డేటా చూసుకుంటే కనుక, చాలా గుళ్ళు దే ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఆన్ లాసెస్. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ దే ఆర్ రన్నింగ్ ఆన్ లాసెస్ తమిళనాడులో. ఆ 56,000 ఏవైతే ఈఓలు, గవర్నమెంట్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మేనేజ్ చేస్తున్న టెంపుల్స్ ఉన్నాయో, అందులో ఎక్సెప్ట్ ఫర్ అ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్, ఎవ్రీ అదర్ టెంపుల్ ఈజ్ పోస్టింగ్ లాసెస్. సో వాటికి హుండీ నుంచి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు వాటికి, అంటే రన్ అవ్వడానికి. అండ్ వాటికి అసోసియేట్ అయిన ల్యాండ్స్ ఎట్లాగైతే ఇవి మనీ జనరేట్ చేస్తుందో గవర్నమెంట్ ఈ పద్ధతిలో, దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్. అందుకని ఏమవుతుందంటే, గవర్నమెంట్ యాక్చువల్గా తను అలొకేట్ చేస్తుంది, ఇంకా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బడ్జెట్ తెచ్చుకుంటుంది యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. అంటే తమిళనాడు సో యా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అన్నది ఎనీవేస్ గా ఇట్ ఇస్ ఫండింగ్ దెం. సో ఏమవుతుందంటే యాక్చువల్గా, సో జరుగుతుంది ఇది. అంటే ఏంటంటే, దిస్ ఈస్ లైక్ ఎనీ అదర్ పబ్లిక్ సెక్టర్ స్టోరీ అండి. దిస్ ఇస్ ద సేమ్ స్టోరీ. చూడండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఏంటి ఇండియాలో, దాని స్టోరీ వాటికి ఐదర్ అవి లాసుల్లోనే ఉంటాయి ఆర్ ప్రాఫిట్స్లో ఉన్నాయనుకోండి. ఉక్కు ప్లాంట్ కానీ లేకపోతే ఇలా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నవి, ఆ ప్రాఫిట్స్కి అవి హోల్డ్ చేస్తున్న అసెట్స్కి సంబంధం ఉండదు.
అంటే వాటి కాంపిటింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ అసెట్స్కి ఇంకా చాలా ఎక్కువ క్రెడిట్ జనరేట్ చేయగలుగుతాయి. బట్ గవర్నమెంట్ చేయదు అనమాట అది, బికాస్ ఆఫ్ ద వే దే మేనేజ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. బట్ యా, దట్స్ ద సేమ్ స్టోరీ హియర్ ఆల్సో. బట్ ఆబ్వియస్లీ టెంపుల్స్ ఆర్ నాట్ బిజినెసెస్, అంటే దే కాంట్ బి ఆపరేటెడ్ యాజ్ అ బిజినెసెస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇంకా టెంపుల్స్లో ఈ సెంటిమెంట్ వాల్యూ అండ్ కల్చరల్ ఇది ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. బట్ ఎకనామిక్స్ ఆఫ్ ద టెంపుల్ వరకు చూసుకుంటే కానీ ఇది కథ. కాబట్టి ఐ డోంట్ థింక్ 5% స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ ఎండోమెంట్స్ మీద తిరిగి టెంపుల్ మీద, మిగతాదంతా వాళ్ళు బయట స్పెండ్ చేస్తున్నారు అన్నది అనేది నాకు తెలిసి అది ఎంతవరకు క్వాలిఫైడ్ స్టేట్మెంటో నాకు తెలియదు. అంటే దిస్ ఈస్ వన్ పిక్చర్ దట్ వీఆర్ గెటింగ్. కొంత డేటా ఎవరైతే ఈ లీగల్ బ్యాటిల్స్ చేస్తున్నారో వాళ్ళు ఆ సైడ్ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది, డేటా ఆర్గ్యుమెంట్. సో అంటే టు బి స్పీకింగ్ ఏంటంటే, అంటే రఫ్లీ స్పీకింగ్ ఏంటంటే దేర్ ఆర్ సమ్ టెంపుల్స్ అండి. ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఎట్లా అంటే ఉన్నవి ఎట్లా అంటే అవి దే ఆర్ నాట్ ఈవెన్ అవి. సో ఈ తమిళనాడులో యాక్చువల్గా అవుట్ ఆఫ్ దీస్ 56,000 టెంపుల్స్ ఏవైతే ఎక్కువ జనరేట్ చేస్తున్నారో, చాలా మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ సంథింగ్ అరౌండ్ ఐ థింక్ సమ్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ టెంపుల్స్ దే ఆర్ యాక్చువల్లీ జనరేటింగ్ లెస్ దెన్ 10,000 రూపీస్ ఆఫ్ రెవెన్యూ పెర్ ఇయర్. అంటే ఏడాది 10,000 కన్నా తక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి ఈ టెంపుల్స్ అన్ని. కొన్ని 10,000 టెంపుల్స్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ ఉన్నాయి. అంటే ఏడాదికి 10,000 అంటే అది నెలకి ఎంత 1,000 రూపాయలు కూడా కాదు కదా ఆఖరికి. అవును. సో మీరు టెంపుల్ రన్ చేయలేరు నెలకి 1,000 రూపాయలు అంటే. అక్కడ ఎవరైతే ప్రీస్టులు ఉంటారో ఒక ప్రీస్ట్ అయితే ఉంటాడు కదా ఖచ్చితంగా టెంపుల్ కి, శాలరీ ఇవ్వాలి. వాళ్ళకి శాలరీ కూడా రాదు. నెలకి ఏమిస్తారు? 300 రూపాయలు ఇస్తారా నెలకి? ఐ డోంట్ అండర్స్టాండ్. కొన్ని టెంపుల్స్ యాక్చువల్ గా ప్రీస్ట్లు వాళ్ళంతా వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంటా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ ఎవరిలో ఒకరి డబ్బులు తీసుకుని అట్లా పెట్టాల్సి వస్తుంటా గుడి రన్ చేయడానికి, సింప్లీ టు రన్ ద రిచువల్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే, సో హౌ డు యూ డీల్ విత్ దిస్ అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే అండి ఇట్లాంటివి ఈ మఠాలు ఉంటాయి కదా, అంటే నేను చెప్తుంది కొత్తగా వచ్చే మఠాలు కాదు, అంటే కొత్తగా ఈ స్వాములు పెట్టుకునే మఠాలు అవి ఆ బిజినెస్ కోసం అవి కాదు నేను పెడుతుంది. మామూలుగా మీకు ఈ ట్రెడిషనల్గా వస్తున్న హిందూ మఠాలు అవి చాలా టెంపుల్స్ని ఇట్లా డిలాపిడేటెడ్ టెంపుల్స్ కొంచెం చరిత్ర ఉన్నవి జనరల్గా టేకప్ చేస్తూ ఉంటాయి. అంటే వాటికి ఏవైతే మిగతా టెంపుల్స్ ఏవైతే ఫండ్స్ జనరేట్ చేస్తున్నాయి, అంటే కొన్ని రెవెన్యూ జనరేటింగ్ టెంపుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. టెంపుల్స్ తిరుపతి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చిదంబర స్వామి టెంపుల్ ఉంది, మధుర మీనాక్షి టెంపుల్ ఉంది. అవి జనరేట్ చేస్తున్నంత రెవెన్యూ వేరే టెంపుల్స్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ జనరేట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ ప్యూర్ ఎకనామిక్స్ హియర్ అంటే చూసుకుంటే కనుక. సో ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇదంతా టెంపుల్ అనేది ఇట్స్ లైక్ దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండి. అది ఒకటేంటంటే అది దెర్ ఇస్ సమ్ అంటే అఫ్ కోర్స్ రిలీజియస్ రిచువల్స్ ఇదంతా ఉంటుంది. ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ మాస్క్ లో చర్చెస్ లో కూడా ఇదే ఉంటుంది. నెక్స్ట్ అది ఒక ప్లేస్ ఆఫ్ పబ్లిక్ అంటే అది ఇప్పుడు అక్కడ అది జనాలు వచ్చి అక్కడికి కలుసుకోవడానికి ఇట్స్ లైక్ ఏ ప్లేస్ ఆఫ్ యునో సోషలైజింగ్ అండ్ ఆల్ దట్ టెంపుల్ అనేది. సో అక్కడికి పీపుల్ గో దేర్ ఫర్ వేరియస్ రీజన్స్, అంటే టెంపుల్స్ కి ప్రార్థనా స్థలాలు దేనికి అంటే ప్రే కోసమే కాదు, చాలా మంది ఒక పీస్ ఆర్ హెరిటేజ్ చూడడానికి కూడా వెళ్తారు. అంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నవైతే వెళ్తూ ఉంటారు. లేకపోతే ఇట్స్ లైక్ ఏ ప్లేస్ ఆఫ్ కమ్యూనల్ గ్యాదరింగ్, అంటే కమ్యూనిటీ గ్యాదర్ అవడానికి ఇట్స్ లైక్ ఏ ప్లేస్ ఆఫ్ సోషల్ గ్యాదరింగ్. ఎగ్జాక్ట్లీ, అక్కడ పెళ్లి సంబంధాలు చెప్తుంటారు కొన్ని గుళ్ళల్లో. ఇలా చాలా ఉంటాయి యాక్టివిటీస్ జరిగేవి. అండ్ అట్ ద సేమ్ టైం సో ఏంటి అంతేకాకుండా దేర్ ఆల్సో ఆఫ్ కోర్స్ మతాన్ని ప్రాపగేట్ చేయడానికి కూడా ఆఫ్ కోర్స్ ప్రార్థనా స్థలం అనేది ప్రైమర్లీ ఇట్స్ ఆల్సో రిలీజియస్ ప్లేస్. సో ఏంటంటే గుళ్ళు ఎక్కువ ఉండాలి, లేకపోతే గుళ్ళు అనేది మన ధర్మరక్షణ పరిరక్షణ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రిలీజియస్ మ్యాటర్ నెంబర్ 1. సో అది స్టేట్ ఆ ఇన్సెంటివ్ అలా ఆప్టిమైజ్ చేస్తూ దాన్ని రన్ చేయలేదు ఖచ్చితంగా. ఇట్ కెనాట్, ఇట్ షుడ్ నాట్ ఆల్సో. సో అంతే కదా, ఇప్పుడు మతం ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వం కదా, రాజ్యం మతాన్ని వ్యాప్తి చేయడానికి రన్ చేయకూడదు కదా ఏదైనా సరే. సో చేయకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి డిలాపిడేటెడ్ గుళ్ళు కానీ ఏవైతే ఇంపార్టెన్స్ ఏవో కాస్త కోసం లోకల్ ఇంపార్టెన్స్ ఉన్న గుళ్ళు కానీ ఇలాంటి మఠాలు ఏవో తీసుకుంటుంటాయి, తీసుకుని ఎక్స్ట్రా ఫండ్స్ వీటికి అలగేట్ చేయడం అలాంటివి చేస్తుంటాయి మామూలుగా అయితే ఇన్ జనరల్గా. ఇప్పుడు కొన్ని గుళ్ళు యాక్చువల్గా లోకల్గా పెడుతున్న గుళ్ళు కొన్ని ఇట్లాంటి మఠాలని తీసుకునేలా కొన్ని జరుగుతుంటాయి కూడా. అంటే మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ అంటే ఇన్ యువర్ కమ్యూనిటీ దిస్ ఆల్సో హ్యాపెన్స్. సో ఎండోమెంట్స్ అండర్లో ఉన్న టెంపుల్స్కి ఏంటంటే ఇది కథ. అంటే ఏంటంటే కొన్ని టెంపుల్స్ దే ఆర్ ఆఫ్ కోర్స్ దే జనరేట్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ. ప్రాబబ్లీ వాటిలో జనరేట్ అవుతున్న రెవెన్యూలో తక్కువ వాటిలో ఖర్చు పెడుతుండొచ్చేమో, నాకు తెలియదు, అంటే ఐ డోంట్ నో ద డేటా ఆఫ్ దట్. బట్ ఈ పిక్చర్ ఈ సైడ్ కూడా ఉంది. అంటే ఓవరాల్ గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది దే స్పెండ్ మోర్ ఆన్ టెంపుల్స్ దాన్ దే జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ టెంపుల్స్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. అదేదో వాటికి ఆస్తులు లేక. సో అది 5% అన్నది చాలా రాంగ్ అజంప్షన్ అన్నది దీని ప్రకారం తేలిపోయిన విషయం. అంటే నాకు తెలిసిన అది లిమిటెడ్ డేటా పాయింట్ అండి. ప్రాబబ్లీ హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్న వాటిలో అంతే ఖర్చు పెడుతుందేమో నాకు తెలిసి, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఐ హావ్ టు చెక్ దట్ డేటా. ఆయన ఏది చెప్తున్నాడు ఓకే అంతే. బట్ దిస్ ఈస్ ద జనరల్ పిక్చర్. అంటే ఏంటంటే ఎండోమెంట్స్ అండర్ లో ఉన్నందుకు టెంపుల్స్ అంటే దే ఆర్ అంటే వాటి సస్టైనబిలిటీ కానీ లేకపోతే అంటే వాటి
ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కి ఉండాల్సినవి కానీ లేకపోతే అవి పెద్దగా మీట్ అవ్వట్లే. దట్స్ నంబర్ 1. అంటే ఒకటి. రెండు, ఇప్పుడు అవునండి. మళ్ళీ ఇంకొకటి మీరు చెప్తున్నట్టు ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరకు వచ్చేస్తే ఇందాక నేను అడిగిన ప్రశ్నని ఇంకోసారి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ముస్లిం ప్రార్థనా స్థలాలు లేకపోతే క్రిస్టియన్ స్థలాల్లో లేనిది ఎందుకు ఈ రెగ్యులేషన్ అన్నది హిందూ స్థలాల మీద ఉన్నాయి అన్నది కూడా ఒక మేజర్ ప్రశ్న. దానికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం. వాళ్ళకి లేనిది మనకి ఎందుకు అని చెప్పి, అంటే ఆ మూమెంట్ లో ఈ ప్రశ్న వల్ల, ఈ డిఫరెన్స్ వల్లనే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అన్నది కూడా ఒక విషయం. సో అది ఎందుకు అంటారు? అంటే ఇది ఆబ్వియస్లీ ఇది హిందూ వర్సెస్ నాన్ హిందూ కింద అయిపోయి, అంటే కొంత యాంగిల్ కూడా వచ్చింది దీంట్లోకి. అంటే ఒకటి, దిస్ ఈజ్ అల్టిమేట్లీ అంటే టెంపుల్స్ అనేవి ఆఫ్ కోర్స్ దే ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. అవి హిందూ రిలీజన్ కి సంబంధించినవే అవి. అంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆఫ్ కోర్స్ దే హ్యావ్ పబ్లిక్ క్యారెక్టర్. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే మనకి డిస్క్రిమినేషన్ జరుగుతుందో, అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన. అంటే ఇప్పుడు టెంపుల్లోకి ఎంట్రీ రానివ్వకపోవడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే ఎసెన్షియల్ రైట్స్ కావో రిలీజన్ లో, దానికి కూడా యాక్చువల్ కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఏది ఎసెన్షియల్ రిలీజియస్ రైట్ ఏది కాదని చెప్పుకోవడానికి ఒక ఫేమస్ ఏంటంటే షిరూర్ మట్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది. ఐ థింక్ శ్రోతలు అది చెక్ చేయొచ్చు గూగుల్లో. అందులో ఏంటంటే ఏది ఎసెన్షియల్ రిలీజియస్ రైట్ ఏది కాదు అనే దానికి గురించి సుప్రీంకోర్టు కొంత జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సో ఇలాంటి ప్రెసిడెంట్స్ ఆధారంగానే శబరిమల తీర్పు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. అవునండి, చాలా వాటిలో ట్రావెన్కోర్ కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ లో కూడా నాన్ బ్రాహ్మణ్ ని ప్రీస్ట్ గా ఉంచొచ్చు అన్న కూడా జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగింది చాలా. సో అంటే ఒకటేంటంటేనండి, ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో గుళ్ళలో, ప్రార్థనా స్థలాల్లో, దేవాలయాలు అవనివ్వండి లేకపోతే మసీదులు అవ్వండి, ఏమైనా అవనివ్వండి, ప్రార్థనా స్థలాల్లో తీర్పులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కానీ రాజ్యానికి కానీ ఎటువంటి పరిమితులు లేవు. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న ఏ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మీద అయినా సరే కోర్టులు ఎవరైనా ఎనీ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్, జుడిషియరీ అవ్వక్కర్లేదు, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి లేకపోతే లెజిస్లేచర్ కానివ్వండి, లేకపోతే పౌరులుగా సివిల్ సొసైటీ మెంబర్స్గా లేకపోతే పౌరులుగా మామూలు సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా అందరికీ హక్కులు ఉన్నాయి. అంటే ఎనీ వన్ కెన్ పర్స్యూ ఎనీ హ్యూమన్ రైట్స్ ఇష్యూ. అందులో డౌట్ ఏం లేదు. ఇప్పటి వరకు వస్తున్న ఇప్పటివరకు ఇట్లాంటి వాటిలో ఏవైతే సంస్కరణలు జరుగుతున్నాయో, సోషల్ రిఫార్మ్ జరుగుతుందో, కోర్టుల జడ్జిమెంట్ ఆధారంగా జరుగుతున్నవి ఎండోమెంట్స్ యాక్ట్ వల్ల జరుగుతున్నవి కావు. అవి మామూలుగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, వాటి సంబంధించిన చట్టాలు, లాస్ వల్ల జరుగుతున్నవి. అంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎండోమెంట్. సో మనం ఇదైతే అనుకోకూడదు. ఏమనంటే ఎండోమెంట్స్ లేకపోతే కనుక గుళ్ళల్లో తరతరాలుగా అదే సాంఘిక దురాచారాలు కంటిన్యూ అవుతాయి అని అనుకోకూడదు. దానికి ఎండోమెంట్స్ కి సంబంధం లేదు. అంటే అవి ఉన్నా లేకపోయినా కూడా అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటర్ఫియర్. అవునండి, ఈ ప్రాక్టీసెస్ ఏమైనా సరే, ఈ జడ్జ్మెంట్స్ ఏమైనా సరే ఎండోమెంట్స్ యాక్ట్ లోని ప్రావిజన్స్ ని బేసిస్ మీద చెప్పిన కావు ఈ జడ్జ్మెంట్స్ ఏమి. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్. అంటే ఇవి మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిందో అవి, అలాగే కొత్తగా ఇవ్వబడిన కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీటి ఆధారంగా ఉన్న చట్టాల నుంచి చేసినవి వచ్చిన తీర్పులు. సో మానవ హక్కుల విషయంలో ఎటువంటి డౌట్ పడక్కర్లేదు మనం. దీనిలో ఏంటంటే ఈవెన్ ఇఫ్ దట్ టెంపుల్ ఎవరు మేనేజ్ చేస్తున్నా అవనివ్వండి, హ్యూమన్ రైట్స్ ఇష్యూ వచ్చేసరికి దే ఆర్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ, దే ఆర్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ ఫ్రమ్ ఎనీ ఏబుల్ బాడీ ఇన్ ద కంట్రీ, including civilians. So there is no doubt in any competent authority can do that. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ థింగ్. ఇక రెండో విషయానికి వచ్చేసరికి మరి ఆల్టర్నేటివ్ ఏంటి దీనికి చూసుకుంటే, దానికి కూడా మనకు తెలిసిన ఆన్సర్ ఏం లేదండి ప్రస్తుతానికి అయితే. అంటే దిస్ ఇస్ స్టిల్ అన్ ఓపెన్ క్వశ్చన్. అంటే సరే బాగానే ఉంది, ఇప్పుడు ఎండోమెంట్స్ వల్ల వచ్చే ఉపయోగాల కన్నా జరిగే నష్టాలు ఎక్కువ ఉన్నాయని అనుకుందాం. అదే ప్రాబబ్లీ దట్స్ వాట్ ఈస్ ద కేస్ ఇస్ రైట్ నౌ. సో అంటే వాటి ఏవైతే పొటెన్షియల్ ఉందో, టెంపుల్స్కి ఏవైతే చేయగలిగే పొటెన్షియల్ ఉందో చేయనివ్వట్లే. ఇప్పుడు నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంటే ఇంకొక జనరల్గా వినపడే కంప్లైంట్ ఏంటంటే, అంటే ఎవరైతే ఈ ఫైట్ చేస్తున్నారో లీగల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలా చారిటీ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అయిందనుకోండి, ఒక హాస్పిటల్ పెట్టాలని, లేకపోతే స్కూల్ కానీ, లేకపోతే ఏదైనా ఒక కెలామిటీ వచ్చినప్పుడు ఫండ్స్ ఇవ్వడానికి కానీ మీకు రిలీజియస్ చారిటీస్ కొన్ని ఇస్తుంటాయి వాటి పేరుతో. కొన్ని హాస్పిటల్స్ పెట్టడం కానీ, స్కూల్స్ పెట్టడం కానీ, మనం అంటుంటాం క్రిస్టియన్ మిషనరీస్ చాలా పెడుతుంటే స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అని చెప్పని. సో ఇక్కడ విషయం ఇక్కడ ఏమవుతుందంటే, ఈ టెంపుల్స్ కనుక వాటి ఫండ్స్ మీద వాటి కంట్రోల్ ఉంటే దే కెన్ ఆల్సో డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఏమైందంటే ఇవి కనుక అంటే ఈవెన్ ప్రైవేట్ ట్రస్ట్ ఆల్రెడీ చేస్తున్నాయి కదండి. ఇప్పుడు సత్యసాయిబాబు గారు పుట్టపర్తి క్యాన్సర్ హాస్పిటల్ ప్రైవేట్ ట్రస్టులు చేస్తున్నాయి. ఇప్పుడు అలాగే ఈషా ఫౌండేషన్ కూడా ఉన్నాయి కొన్ని. అలాగే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నాయి.
అంటే ఏంటి ఇక్కడ మీరు మీరు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదా, ఇది మన అక్షయ పాత్ర ప్రోగ్రామ్. అక్షయ పాత్ర అది చాలా పెద్ద ప్రోగ్రామ్. అది మీరు చూస్తే వాళ్ళ అంటే ఇట్స్ ఆల్ ప్రైవేట్ ట్రస్ట్ ఫండెడ్ కంప్లీట్లీ. వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వాళ్ళు ఫర్ సమ్ ఎక్స్ట్రా ప్రైస్ పెట్టుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే మీకు ఇది అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు చేయగలుగుతున్నాయంటే బికాస్ అ లాట్ ఆఫ్ పీపుల్ డొనేట్ మనీ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ ప్రైమర్లీ ద మెయిన్ రీజన్. అంటే ఐ సే దట్ అప్ ఫ్రంట్. ఇప్పుడు మనకి నరేంద్ర నాయక్ గారు ఇట్లాంటి అంటే మన మ్యాంగ్లూర్ బేస్డ్ ఫేమస్ ప్రామినెంట్ రేషనలిస్ట్ అండ్ హ్యూమనిస్ట్. ఆయన ఈ అంటే చారిటీ అనేది రిలీజియన్కి మాత్రమే పరిమితం అవ్వకూడదని చెప్పి he actually started one charity. He actually does a lot of work. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఈ చారిటీ అనేది ఏంటంటే పిండి కొద్ది రొట్టె ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం కూడా ఉండాలి బియాండ్ ద స్కేల్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ఈ రెండు అనేది ఈ కాంపిటెన్స్ అనేది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి జనాలు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇఫ్ దే వాంట్ టు డూ దట్ దే మే బీ ఏబుల్ టు డూ దట్. అండ్ సమ్ ఇన్స్టిట్యూషన్ సమ్ చారిటీస్ హావ్ బీన్ డూయింగ్ దట్, ఎవరైతే సమ్ ప్రైవేట్ రిలీజియస్ చారిటీస్. సో ఇప్పుడు చిదంబర స్వామి టెంపుల్ లేకపోతే టీటీడీఓ ఇవి అంటే టీటీడీ నాకు తెలియదు, టీటీడీ ఇస్ గవర్న్ బై సెపరేట్ యాక్ట్. బట్ సో ఇప్పుడు చిదంబర స్వామి టెంపుల్ కానీ మధుర మీనాక్షి టెంపుల్ కానీ ఇవి స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఇట్లాంటి చేయలేకపోవడం అంటే పేరు కోసం అన్న కనీసం యూనో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ ఫండ్స్ అనేది ఎలకేషన్ కోసం అని చెప్పని ఈ రెట్టేపు ఉండడం. సో ఇదేంటంటే ఇదంతా కంప్లీట్గా గవర్నమెంట్ చేస్తే అలౌ చేస్తే కానీ చేయదని. అట్ ద సేమ్ టైం కొన్ని కేసెస్లో యాక్చువల్గా ఉన్నది ఏంటంటే ఈ ఎండోమెంట్స్ నుంచి వచ్చిన ఫండ్స్ అంటే ఈ టెంపుల్స్ నుంచి వచ్చిన రెవెన్యూస్లో చాలా ఖర్చు పెట్టి కొన్ని చేస్తూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ యాక్చువల్లీ గివింగ్ ద క్రెడిట్ టు ద టెంపుల్. దట్ ఈస్ అనదర్ కంప్లైంట్. సో అంటే టెంపుల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో అంటే గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ ఎండోమెంట్స్ బోర్డులో కూడా ఇప్పుడు ఒక టెంపుల్ ఉందనుకోండి, మధుర మీనాక్షి టెంపుల్ ఉందనుకోండి, దాన్ని మేనేజ్ చేసే కమిటీలో ఈఓ ఉంటాడు. అంటే ఈఓ విల్ బి ఎవ్రీ వన్ విల్ బి అండర్ ఈఓ, అంటే ఈఓ హాస్ కంప్లీట్ కంట్రోల్. బట్ ఆ కమిటీలో యాక్చువల్గా దెర్ విల్ బి సమ్ పీపుల్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళు హెరిడిటరీగా రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళ మాట చెల్లదు, ఎందుకంటే బికాస్ ద హోల్ కంట్రోల్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ నుంచే జరుగుతుంది కాబట్టి అంటే కంట్రోల్ అనేది. బట్ వీళ్ళు అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి ప్రపోజల్స్ వచ్చినా ఇవి పక్కన వచ్చేస్తాయి. నెంబర్ 1, ఒకవేళ ఆ గుడిని సంబంధించిన ఫండ్స్ ఏమైనా చేసినా ఆ గుడి పేరు వేరు అన్నది, అంటే ఇట్స్ నాట్ క్రెడిటెడ్ టు ద టెంపుల్, అంటే నేమ్ క్రెడిట్ ఇస్ నాట్ గివెన్ అన్నది. ఈ రెండు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ చారిటీ అంటే దీన్ని ఖర్చు పెట్టి పేరు పెట్టుకోవడంలో కూడా ఈ ఇష్యూ కనబడుతుంది. ఇంతకీ సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ అంటే చాలా ఇన్ఫేమస్ ఎగ్జాంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ పాయింట్స్ టు. సో పద్మనాభ స్వామి టెంపుల్ ఏంటంటే అది కంప్లీట్గా మన ఈ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళే దాన్ని మేనేజ్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ అండర్ దర్ కంట్రోల్. సో ఆ మధ్య సుప్రీంకోర్టు యాక్చువల్గా లేదు వాళ్ళ కంట్రోల్ కాదు, ఇది పబ్లిక్ అనేదో అన్న వీళ్ళు ఏదో స్టే కూడా తెచ్చుకున్నారు రీసెంట్గా. అంటే అది ఇంకా దట్స్ నాట్ రియల్లీ కంప్లీట్లీ డన్, అంటే అది కోర్టులో ఇంకా నడుస్తుంది. అంటే దానికి ఏ ఉండాలి ప్రెసిడెంట్, ఎందుకంటే ఇప్పుడు దాదాపు $20 బిలియన్ వర్త్ ట్రెషర్ ఉందన్నది వాల్స్ లో అంత ఉన్నదని కొన్ని ఎస్టిమేట్స్. యాక్చువల్గా కొంతమంది యాక్చువల్గా అమికస్ క్యూరే అపాయింట్ చేసింది సుప్రీంకోర్టు, అంటే ఇట్స్ లైక్ ఎ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద కోర్ట్ అనమాట. అంటే ఈ వాల్స్ లో ఎంత ఉందన్న దాన్ని ఎస్టిమేట్ చేయడానికి, జ్యువెలరీ కానీ దానిలో ఉన్న అసెట్స్ ఎంత ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ ఏంటంటే ద ఫ్యామిలీ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద టెంపుల్, హూ ఇస్ రన్నింగ్ ద టెంపుల్, దే డోంట్ వాంట్ టు పార్ట్ విత్ ద ప్రాపర్టీ వెల్త్. వాళ్ళు అనేది ఏంటంటే అది పబ్లిక్ ఫండ్ కాదు, అది పబ్లిక్ అది దేవుడికి ఇచ్చింది, అంటే గుడికి ఇచ్చింది అన్నది ఏదో ఆర్గ్యుమెంట్. బట్ అట్ ద సేమ్ టైం దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు గుడికి ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులు, అంటే సమ్వన్ హెస్ డొనేటెడ్ సమ్ ఎండోమెంట్, ఎవరో జ్యువెల్స్ నగలో ఎవరు డొనేట్ చేశారన్నది ఇట్ ఈస్ అట్లీస్ట్ పబ్లిక్, అంటే అది కమ్యూనల్ ఓనర్షిప్ అయితే ఉంటుంది అన్నది ఒక పాయింట్ అనమాట. దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్, దానికి కౌంటర్ గా వస్తున్న ఆర్గ్యుమెంట్. మరి దీనికి ప్రెసిడెంట్ ఏం ఉండాలి అనేది ఒకటి అంశం అయితే, సో ప్రైవేట్ ట్రస్ట్లు రన్ చేసినందు మాత్రాన అది కంప్లీట్గా దాని పబ్లిక్ గుడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక టెంపుల్ కానీ ఒక రిలీజియస్ ప్లేస్ కానీ అది చేయవలసిన పబ్లిక్ గుడ్ పొటెన్షియల్, అంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ అండర్ ఎండోమెంట్స్ కింద దాని ఎకనామిక్ పొటెన్షియల్ అది రిలీజ్ అవ్వలేకపోతుంది టెంపుల్ అయితే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. బట్ వాట్ అబౌట్ ద సోషల్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ప్రాపర్టీ సో సోషల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అసలు ఎంతవరకు రియలైజ్ అవ్వగలుగుతుంది పబ్లిక్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కూడా డౌట్ఫుల్లే. బికాస్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ దట్ యాజ్ వెల్. అంటే కమిటీలో ఉంటారు కానీ, అంటే దెర్ విల్ బి రిప్రజెంటేషన్, బట్ టెంపుల్ ఇన్ ద వే హౌ ఇట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే దాంట్లో ప్రత్యేకంగా ఎండోమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి కొత్త మార్పులు జరిగాయి అన్నది ఎంతవరకు ఆర్గ్యుమెంట్లో పస ఉంది, దానికి ఎంతవరకు డేటా సపోర్ట్ ఉంది అంటే నాకు తెలియదు. ఐ థింక్ దట్ నీడ్స్ టు బి ఫౌండ్ అవుట్.
ఇఫ్ సమ్మన్ ఈస్ గోయింగ్ టు Okay. మేక్ దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. బట్ దీని ఆల్టర్నేటివ్ Hmm. ఏంటంది కూడా మనకు తెలియదు. ఎందుకంటే వీఆర్ సీయింగ్ హౌ ప్రైవేట్ ట్రస్ట్ ఆర్ రన్నింగ్ టెంపుల్స్. అట్లీస్ట్ అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్స్, అంటే ఏవైతే ఫ్యామిలీ హెరిడిటరీ రన్ చేస్తుందో, పద్మనాభ స్వామి టెంపుల్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. దట్స్ లైక్ అన్ outrageous అండ్ ఇన్ఫేమస్ ఎగ్జాంపుల్, అంటే టు బి ఫ్రాంక్. బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఆర్ అదర్ ప్రైవేట్ చారిటీస్ ఆల్సో, ఏవైతే అంటే హూ హ్యావ్ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ హూ ఆర్ డూయింగ్ చారిటీ, బట్ వాళ్ళ బుక్స్ లో మళ్ళీ చూస్తే కనుక హౌ దే ఆపరేట్ అన్నది కూడా డౌట్ఫుల్. అంటే ఇట్ ఇస్ ఆల్సో దేర్. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఉంది, ఈయన బిఎండబ్ల్యూలు అదేదో 20 lakhs వర్త్ బైక్లు ఇవన్నీ వేసుకుని యూఎస్ టూర్ తిరుగుతూ ఆయన అదేదో గోప్రో కెమెరా పెట్టుకుని వీలాగింగ్ చేశాడు మొన్న కోవిడ్ టైంలో. నేను అదేంటిది పీస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కేఓస్ ఏదో అనుకుంటా దాని స్లోగన్, దాని పేరు ఏదో, ఐ థింక్ సో. సో అంటే సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు సో ఈయన చారిటీ పేరు చెప్పుకుని చారిటీ కోసం ఖర్చు పెట్టేది వర్సెస్ ఈయన ఈ టైప్ లైఫ్ స్టైల్ ని దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి, దీని బుక్స్ ఎట్లా ఉన్నాయి, దీని అకౌంట్స్ ఎట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఆశ్రమం కట్టాడు జగదీష్ వాసుదేవ్, ఈయన అక్కడ అది ఎలిఫెంట్ కారిడార్ అవునా కాదా, ఇప్పుడు దానికోసం అని చెప్పని జరిగిన లిటిగేషన్ అంతా ఏంటి, యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ తోనే ఎగ్నెస్ట్ గా వెళ్లాల్సి వచ్చింది. సో ఇదంతా ఏంటన్నదే ఇదే పెద్ద డౌట్ఫుల్. సో వీళ్ళందరూ సో ఈ ప్రైవేట్ గా నడిపే వాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి, బికాస్ దిస్ ఇస్ లైక్ అ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాబట్టి హ్యూజ్ స్కామ్ కుడ్ హ్యాపెన్. ఎక్కువ మనకి తెలీదు. ఇప్పుడు సే ఇది వ్యాపారం అనుకోండి, ప్యూర్ వ్యాపారం అనుకోండి. ఇప్పుడు జియో ఉందనుకోండి, జియోని సపోజ్ ముఖేష్ అంబానీ తన అలా వాడుకున్నాడు అనుకోండి, తన దానిలో వస్తున్న ప్రాఫిట్స్ అన్ని యాంటీలా తన ఇంటికి పైన హెలిప్యాడ్లు వేసుకోవడానికి, పక్కన ఇంకో ఇల్లు కట్టుకోవడానికి జలసాలుగా వాడుకున్నాడు అనుకోండి, విలాసాలకి కంపెనీ దివాళా తీస్తుంది. సో కానీ ఇది ఎలా కాదు కదా, అంటే అది బిజినెస్ కాబట్టి. బట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ రియల్లీ. సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ హ్యాస్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ వైబుల్ మోడల్ టు రన్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ నడుపుతున్న వాళ్ళు ఈ జగ్గి వాసుదేవ్లకి ఇట్లాగా లైఫ్ స్టైల్ ఉండి ఒకవేళ అది లేకపోయినా వీ కాంట్, అంటే దెర్ ఇస్ నో వే ఫర్ అకౌంటబిలిటీ రైట్ నౌ, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే. సో ఏంటంటే దీనికి వైబుల్ ఆల్టర్నేటివ్స్ అన్నది ఖచ్చితంగా మనం వెతకాలి. అంటే దేర్ హ్యాస్ టు బి డిస్కషన్. ప్రస్తుతం అయితే మన దగ్గర లేదని చెప్తారు. లేదు, బట్ దిస్ అన్ ఓపెన్ క్వశ్చన్. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం వాళ్ళు రన్ చేసినా కూడా వీ కెన్ హ్యావ్ అ గుడ్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ ఎగ్జాంపుల్. జస్ట్ నౌ వి డిస్కస్ సో అంటే ఇది ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉందనే చెప్పాలి. ఎయిదర్ యూ హ్యావ్ అంటే ఒక గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలా లేదా అన్నది. సో తప్పకుండా ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ కాదు, అండ్ దేర్ హ్యాస్ టు బి డైలాగ్. అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు మనం అయితే మాట్లాడాము, ఐ థింక్ ప్రాబబ్లీ దే విల్ ఓపెన్ అప్ సమ్ డిస్కషన్ పాయింట్స్. అంటే ఇలాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయా అన్నది మనం కొంత అర్థం చేసుకోవచ్చు. మనకి ఎంత వరకు ఇవి నిజంగానే కంట్రోల్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నది చాలా బాగా వివరించారండి శరత్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.